రాంబాబు అన్న గారి ఇంట్లో ప్రతి ఆదివారం సందపూట గృహ కూడిక జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా రాంబాబు అన్న ఇంటికి వస్తే ప్రతి ఒక్కరికి పాట ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరికి వాక్యం ఇవ్వబడుతుంది. మీలో ఎవరికైనా ఆశ ఉంటే ప్రతి ఆదివారం జరుగుతున్న సందపూట ఈ కూడికలోకి వస్తే మీకు ప్రతి ఒక్కరికి పాట ఇవ్వబడుతుందని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. పిల్లరా, మనం బైబిల్ గ్రంథంలోంచి యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయబడెను. ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించు దానిలో పనికిరాని తీగను తీసి వేయబడెను. నేను మీతో చెప్పిన మాట అనబడింది, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతటా తానే ఎలాగూ ఫలించదో, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా నుండి మీరేమీ చేయలేరు. ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ప్రియులరా, ఇక్కడ యజమాని ఎవరంటే మరి ఆయన దేవుడైన మరి దేవుడు. ఆయన తండ్రి, మన తండ్రి ఎవరంటే యేసు ప్రభు. ఆయన మనం ఆయనలో నిలిచి ఉంటేనే కానీ మరి ఆ తీగలు ఫలిస్తాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. పిల్లరా, ఈ వాక్య భాగంలో నిజమైన ద్రాక్షావళి అంటే నిజంగా లేని ద్రాక్షావళి కూడా ఉంటాయని అర్థము. ప్రియులరా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేయబడును. ప్రియులరా, ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయనలో మనం ఆ తీగ వలె మరి ఆ దేవుల్లో మనం నిలిచి ఉంటేనే కానీ ఆ తీగ ఎలాగో ఫలిస్తుందో, దేవుల్లో కూడా మనం అంటికట్టి పడి ఉంటే మరి ఆ దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. మనలో ఫలాలు రావాలని మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. మనలో ఫలాలు రాకపోతే మరి దేవుడు ఆ తీగని తీసివేస్తాడని మరి అర్థము. ఆ తీగలు ఆ ద్రాక్షవల్లిలో అంటికట్టి ఉంటే ఆ తీగలు ఫలిస్తాయి. ఇంకొక కొమ్మనంటుకుని, ఇంకో కొమ్మనంటికిని అలాగూ ఆ తీగలు అభివృద్ధి చెందుతాయి.
ఈ లోకానుసారంగా ఆత్మీయంగా మనము తీగలమట్టమైన వారం మనము దేవుళ్ళ అంటికట్టుబడి ఉంటే ఎలాగుండాలంటే, నీవు ఒక ఆత్మనైనాను దేవుళ్ళకి నడపాలి. ఒకరినైనాను మంచి మాటలు చెప్పి దేవునిలోనికి నడపాలి. నువ్వు అలాగా దేవుని వాక్యం చెప్తూ పాటలు పాడుతూ దేవుల్లో మరి ఫలిస్తుంటే నీవు దేవుల్లో అంటిగట్టిబడి ఉన్నట అని అర్థము. నీవు ఎవరికైనాను వెళ్ళి దేవుని మాటలు చెప్పినప్పుడు నువ్వు దేవునిలో ఫలించటం, నీవు దేవుని పాటలు పాడినప్పుడు నీవు దేవునిలో ఫలించటం, నీవు దేవుని మాటలు చెప్పుకోకుండాను, దేవుని వాక్యం చెప్పుకోకుండాను, దేవుని పాటలు పాడుకోకుండాను మరి నీ ఇష్టానుసారంగా నీ పనులు నువ్వు చూసుకుంటూ నీ పనులు నీవు చక్కబెట్టుకుంటూ దేవుడిని వెంబడించుకోకుండా దేవుని మాటలు చెప్పుకోకుండా ఉంటే మరి ఆ తీగను మరి ఆ ఫలించకపోతే యజమానుడు ఆ నరికి అగ్నిలో పడవేసినట్లుగా దేవుడు కూడా మనల్ని ఆ దేవుల్లో ఫలింప చేయకోకుండా మనంతట మనం తిరిగినప్పుడు దేవుడు మనల్ని చూడడు. మనల్ని సరైన స్థితిలోని మన కుటుంబాన్ని మనం కట్టుకోలేము. మన పరిస్థితి మనకు తెలియకోకుండా మరి మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన దారి ఏంటో, మనం ఏ దారి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో మరి మనకు తెలీదు. దేవుళ్ళు అంటికట్టినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమైద్ది, మనం ఎలాగున్నామో మనకు అర్థమైద్ది. ఏది తింటున్నామో, ఏది త్రాగుతున్నామో, త్రాగకూడని త్రాగుతున్నామా, తినకూడని తింటున్నామా, మన పరిశీలనకి మనం దేవుళ్ళు అంటికట్టి పని ఉండినప్పుడు మనకి గ్రహింపవుద్ది ప్రియులారా, మనం దేవుళ్ళు అంటికట్టుబడి ఉండాలి. ప్రియులారా, దేవుని గ్రంథంలో ఒక పొట్టి జక్కి అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఈయన వృత్తి ఏంటంటే ఒక పన్ను వసూలు చేసేటువంటి జక్కయ్య. ఈయన పేరు జక్కయ్య, పొట్టి జక్కయ్య అని బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది. ఈయన చేసే పని పన్ను వసూలు చేయటం అన్యాయంగా. మరి ₹1 వసూలు చేయవలసిన పరిస్థితిలో ఆయన అదనంగా ₹2, ₹3 అదనంగా వసూలు చేస్తే మరి ఎంతో ధనాన్ని కూడబరుచుకున్నాడు. దేవుడు ఈ లోకంలో ఉండినప్పుడు మరి ఆ త్రోవని రానై ఉన్నప్పుడు జనం గుంపు కూడి ఉండగా ఈయన దేవుడు ఎలాగున్నాడో, ఎలా ఉంటాడో నేను చూడాలని చిన్న ఆశ ఆ జక్కీకి వచ్చింది. ప్రియులారా, వచ్చినప్పుడు ఆ దేవుడు ఆ త్రోవను వస్తుంటే అక్కడున్న జనాలందరూ కూడా దేవుడిని కనపడనకుండా గుంపు కూడి ఉండుట. మరి ఈయన పొట్టుగా ఉండినందువలన, నాకులాగా పొట్టుగా ఉండినందువలన దేవుడిని చూడలేక మరి ఆ దారిలో ఒక చెట్టు ఉంటే, మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి చూస్తాకి ఆ చెట్టు ఎక్కాడు. ప్రియులారా, దేవుడు ఆ చెట్టు దగ్గరికి రాగానే జక్కయ్య త్వరగా దిగురమ్ము, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ప్రియులారా, నీవు దేవుల్లో విశ్వాసం ఉంచితే, నీవు దేవుల్లో నమ్మకం ఉంచితే దేవుడిని నేను చూడాలి, ఆయన్ని నేను కనుగోవాలి, ఆయన్ని నేను వెంబడించాలి అంటే
చిన్న విశ్వాసం ఉంటే ప్రియులరా, ఆయనకి నీ పేరు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ గమ్యం తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో అదంతా తెలుసు ప్రియులరా. ప్రియులరా, ఈ జక్కీని ఆ చెట్టు దగ్గరకు రాగానే, జక్కీయా త్వరగా చెట్టు దిగిరమ్ము, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ప్రియులరా, ఆ జక్కీయా చెట్టు త్వరగా దిగి దేవుడిని చేర్చుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రియులరా, ఇంటికి వెళుతుండగానే తనలో ఉన్న మోసపు ఆలోచనలు, అన్యాయంగా సంపాదించిన డబ్బు ప్రియులరా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ప్రియులరా, నేను అన్యాయంగా సంపాదించిన దాంట్లోంచి సగం బీదలకు ఇస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అని ప్రియులరా దేవుడు చూడగానే, మరి అవన్నీ ఆయన చేసిన అన్యాయపు కార్యాలు, అన్యాయంగా వసూలు చేసిన డబ్బులు ప్రియులరా ఇవన్నీ కూడా మరి ఒప్పుకొని ఆ యేసు ప్రభుని తీసుకెళ్ళి ఇంటనే ఉంచుకుని తనకి భోజనం పెట్టినట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తాం. ప్రియులరా, నీవు నేను కూడా ప్రియులరా మరి దేవుణ్ణి చేర్చుకోవాలి. ప్రియులరా, మన ఇంటిలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. ప్రియులరా, మన ఇంటిలోనికి దేవుడు వస్తే మనకి ఎలాంటి సమస్య అయినను, ఎలాంటి ఇబ్బంది అయినను, ఎలాంటి ఇరుకులైనను మరి దేవుడు తీర్చుతాడు. ప్రియులరా చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రియులరా, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే ప్రియులరా యెహోవా దేవుడు. నా తండ్రి వ్యవసాయకుడు అంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు. ప్రియులరా, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగని నేను నరికి అగ్నిలో పడవేస్తానని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ తీగలు ఎవరు అంటే నీవు నేనే. ప్రియులరా, నీవు ఆ తీగ వలె నీవు ఫలించినట్లయితే నిన్ను ఆయనలో మరి ఎక్కువగా ఫలిస్తాడట. ఆయనలో ఫలింపకపోతే పనికిరాని తీగల్ని నరికి అగ్నిలో పడేస్తాడంట. ప్రియులరా, అంజూరపు చెట్లు ప్రియులరా, ద్రాక్ష పొలంలో అంజూరపు చెట్టు ఒకటి నాటినప్పుడు దేవుడు యజమాని ప్రియులరా అది ఒక్క కాయ కూడా, ఒక్క పండు కూడా కాయలేదంట. ప్రియులరా, 2 సంవత్సరాలు అయినను ఒక్క పూత కూడా రాలేదంట. ప్రియులరా, 3 సంవత్సరాలు అయినను ఒక్క పూత కూడా రాలేదంట. ప్రియులరా, యజమాని వచ్చి ఇది ఒక్క బిందు కూడా దిగుతలేదు, ఒక్క పూత కూడా పోతలేదు, దీని చుట్టూ ఉన్న నేల వ్యర్థము అని యజమాని చెప్తే కాపరి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ సంవత్సరం చూద్దామయ్యా, ఏమన్నా పువ్వులు కాస్తాయేమో, ఏమన్నా పిత్తులు దిగుతాయేమో, ఏమైనా ఫలాలిస్తుందేమో అని కాపలాదారుడు యజమానితో బతిమాలుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా చూద్దాం అయ్యా, ఈ సంవత్సరం కూడా చూద్దాం, దాని చుట్టూ త్రవ్వి ఎరివేస్తానయ్యా, ముందేస్తానయ్యా, అప్పుడైనా అది ఫలిస్తాదేమో అని యజమానుడు దేవునితో బతిమాలుకుంటున్నాడు. ప్రియులరా,
ఆ చెట్టు మరి నరకవేయబడటం మరి ఆ